ఇది ఒక పార్టీ ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం. సీఎం విజయ్. This is a new beginning, a new era of a real secular social justice starts now. నటుడు నాయకుడుగా రాణిస్తాడా? సంకీర్ణ ప్రభుత్వం, ఎన్నో మరెన్నో సవాళ్లు. అనుభవలేమితో అధికారంపై పట్టు ఎలా? 70 ఏళ్ల అనుభవం ఉన్న ప్రతిపక్ష డిఎంకే పార్టీను విజయ్ అడ్డుకునేనా? మిత్రపక్షాల సవాళ్లతో విజయ్ సర్కార్ సతమతం. అప్పులపై అధికార పార్టీ శ్వేతపత్రం విడుదల. అప్పులపై కాకుండా ఆదాయంపై దృష్టి పెట్టాలి స్టాలిన్. వెల్కమ్ టు క్యూ న్యూస్ హెచ్డి. నేను మీ వెంకటేష్. విజయ్ తనని పెరియార్ శిష్యుడిగా చెప్పుకుంటూ సామాజిక న్యాయం, మహిళా హక్కులు, కుల వివక్ష వ్యతిరేక పోరాట విషయంలో పెరియార్ ఆలోచనలు తనకు ప్రేరణ అని విజయ్ చెప్పుడుతో తమిళనాడు ప్రజలు గట్టిగానే నమ్మిండ్రు. ఇవి చూసి కొందరు విజయ్ను పెరియార్ ఐడియాలజీకి దగ్గరగా ఉన్న నాయకుడుగా చూస్తుండగా, మరికొందరు అతను ద్రవిడియన్ ఐడియాలజీని కొత్త రీతిలో చూపిస్తుండు అని అంటుండ్రు. పెరియార్ చెప్పిన యాంటీ గాడ్, దేవునికి వ్యతిరేకించే భావజాలాన్ని మాత్రం టీవీకే అనుసరించదని చెప్పిండు. మొన్న జరిగిన ఎలక్షన్లలో అట్లానే సీట్లు కూడా న్యాయవాదులకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు ఇలా అన్ని రంగాలలోకి ఇచ్చుడుతో కలిసి వచ్చిందని అంటుర్రు. గట్లనే అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షకు అన్నా డిఎంకేలోని చీలిక వర్గం మద్దతు తెలపడంతో ఎమ్మెల్యేల సంఖ్య 144 చేరడంతో ఆయనకు రాజకీయంగా 1000 ఏనుగుల బలం వచ్చింది. வாக்குகள் பின்வருமாறு எண்ணி கணிக்கப்பட்டன. தீர்மானத்தை ஆதரித்தோர் 144, ఇన్ని హామీలు ఇచ్చిన విజయ్ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పుడుతో హామీలు ఎట్లా అమలు చేస్తాడు అన్నది ఇప్పుడు చూడాలి అని అంటుర్రు అక్కడి రాజకీయం తెలిసినోళ్ళు. అప్పటి ప్రతిపక్షాలు మరియు అన్నా డిఎంకే చెప్పింది ఏంటంటే ఉచిత పథకాలు, ఉద్దర ఖర్చుల వల్ల అప్పులు వేగంగా పెరిగినాయని. డిఎంకే వచ్చినాక 2021లో అప్పు సుమారు 5.7 లక్షల కోట్లుంటే ఇప్పుడు అది 9 లక్షల కోట్లకు దగ్గరగా వెళ్ళిందని బడ్జెట్ పత్రాలు చెప్తున్నాయి. ఒక్కసారి రాష్ట్ర ఆమదానిని చూసుకుంటే సుమారు 3.3 లక్షల కోట్ల ఆదాయం ఉంటే దానికి 4.3 లక్షల కోట్ల ఖర్చు ఉంది. ఇక గందులో ఎక్కువ మొత్తం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టనీకే పోతున్నాయని కాగు నివేదికలు చెప్తున్నాయి. ఇక చూడాలి ఇప్పుడు గిన్ని అప్పులతోని విజయ్ రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతాడని. అవినీతిని సహించబోమని, ప్రజలకు త్వరగా సేవలు అందించాలని ఉన్నత అధికారులకు విజయ్ స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2024 ఎన్సీఆర్బీ డేటా అంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారం చూస్తే అవినీతి కేసుల సంఖ్యలో తమిళనాడు దేశంలో 2వ స్థానంలో ఉంది. ఓ సర్వేలో 62% మంది తమిళ ప్రజలు ప్రభుత్వ పనుల కోసం లంచం ఇచ్చాం అని చెప్పుడుతో అవినీతి ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమైతాంది. మరి విజయ్ దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాడో చూడాలి అంటుర్రు తమిళోళ్ళు. మిత్రపక్షాలతో ఏర్పాటైన విజయ్ సర్కార్కు 5 ఏళ్లు పూర్తిగా పాలించడం కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే అన్ని పార్టీల నేతను బుజ్జగించి పదవులు ఇచ్చి దగ్గర పెట్టుకోవాలి. లేకుంటే ఒకరిద్దరు అటు ఇటు పోయినా సర్కార్ కూలుతుంది. మన తెలంగాణలో ఓ సామెత ఉంటుంది చూడు, చెలిమితో చేదినైనా తినిపించచ్చు కానీ బలిమితో పాలైనా తాగించలేమన్నట్టుంది. ఈ పార్టీల లొల్లీలు చూస్తుంటే ప్రమాణ స్వీకారం రోజే మొదట రాష్ట్ర గీతం కాకుండా జాతీయ గీతం వాడినరు అని కమ్యూనిస్టు పార్టీలు కోసింత గరమైతున్నాయి. తమిళనాడులో తమిళ్ తాయి అనే రాష్ట్ర గీతానికి ప్రత్యేక గౌరవం ఉంది. చాలా అధికారిక కార్యక్రమాలలో ముందుగా రాష్ట్ర గీతం, తర్వాత జాతీయ గీతం పాడే సాంప్రదాయం ఉంది. కానీ విజయ్ వచ్చినాక గది మారిపోయింది.
ఫస్ట్ జాతీయ గీతం వాడుతోని తమిళ భాషను కించపరిచిండనే విమర్శలు వచ్చినాయి. రాష్ట్ర సంస్కృతిని తగ్గించి చూపుతున్నారా అని ప్రతిపక్షాలు గొంతు దించుకుంటున్నాయి. బీజేపీ పార్టీకి ఏమైనా దగ్గర అయ్యిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. బీజేపీ తమిళనాడులో పాగా వేయాలని ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తుంది. హిందీ భాష విషయంలో కూడా గప్పట్ల డిఎంకే సర్కారుతోని గట్టిగానే కొట్లాట నడిచింది. ద్రవిడ రాజకీయాలు రాష్ట్ర గుర్తింపు తమిళ భాష గౌరవాన్ని ముఖ్యంగా చూపిస్తాయి. మే 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ మొదటి సంతకాలు ఈ 3 పథకాల మీద పెట్టిండు. గిన్ని ట్విస్టుల మధ్య ఏర్పడిన విజయ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. గట్లనే మంత్రి పదవులు కూడా పంచుకుర్రు. మొన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కీర్తన ప్రభువులకు శాఖలు కేటాయించిండు. కీర్తన ఇండస్ట్రియల్ శాఖ, ప్రభుకు మినరల్స్ అండ్ మైన్స్ పోర్ట్ఫోలియోను కేటాయించిండు. ఐ డెలివర్ వాట్ ఐ ప్రామిస్ అంటూ విజయ్ తన మార్కు రాజకీయం చూపిస్తుండు. ఇంటి వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేక యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిండు. మహిళల భద్రత కోసం గిట్ట ఉమెన్ సేఫ్టీ ఫోర్స్ ను ఏర్పాటు చేసిండు. గట్లానే బడి గుడి దగ్గరలో ఉన్న 717 మద్యం దుకాణాలకు తాళాలేసిండు. దీంతో ప్రభుత్వానికి వచ్చే లిక్కర్ ఆమ్దాని తక్కువ అవుతుంది. ఇప్పుడు చూడాలే విజయ్ ఏం జిమ్మిక్కులు చేస్తాడు. విజయ్ అసెంబ్లీలో మాట్లాడుతూ రాజకీయాలంటే కేవలం ఆరోపణలు కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ప్రతిపక్ష సభ్యుల నుంచి మంచి సూచనలను స్వాగతిస్తాం. ఎందుకంటే ఇది ఒక పార్టీ ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం. నేను ఇక్కడ అధికారాన్ని అనుభవించడానికి రాలే, ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టడానికి వచ్చినా అని తమిళనాడు అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దాం రండి అంటూ పక్క పార్టీలను పిలిచిండు. విజయ్ తన మొదటి అసెంబ్లీ ప్రసంగంలోనే ప్రజా సంక్షేమం, యువత, మహిళల భద్రత అంశాలను ప్రధానంగా చెప్పిండు. అయితే ఈ మాటలపై ప్రతిపక్ష వాళ్ళు మాటలు కాదు కోటలు కూడా దాటాలి అని సురకలు అంటిస్తుర్రు. ఈ పథకాలపై డిఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ ఉచిత విద్యుత్, మహిళా భద్రత, డ్రగ్స్ నియంత్రణ వంటి అంశాలు ఇప్పటికే మా ప్రభుత్వ ప్రాధాన్యాలలో కూడా ఉండే అని అన్నాడు. ఎక్కువ ఉచితాలు ఇవ్వడంతో అప్పుల భారం పడుతుందని, అందుకే ఆదాయ మార్గాలు కూడా చూడాలని చెప్పిండు. అలాగే అన్నా డిఎంకే అధినేత పళనిస్వామి మాట్లాడుతూ ప్రకటనలు చేయడం సులభం, కానీ అమలు ఎలా చేస్తావో చూడాలి అంటూ విమర్శించిండు. సినిమాలలో హీరోయిజం, బయట రాజకీయం వేరని 2 కలిపి చూడొద్దని అనుకొచ్చిండు. దీనిపైన టీవీకే వాళ్ళు కూడా గట్టిగానే సమాధానం చెప్పిండ్రు. ఎంజీఆర్, జయలలిత ఇద్దరు కూడా సినిమాల నుండే వచ్చి సీఎం అయిండ్రని కౌంటర్ ఇస్తుండ్రు. ఈ పథకాలపై సినిమా వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. రజనీకాంత్, విజయ్ ప్రకటించిన ఉచిత విద్యుత్, మహిళా భద్రత, డ్రగ్స్ నియంత్రణ వంటి పథకాలపై ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే మంచి విషయమే అని సాధారణంగా అభినందించినట్లు మీడియా కథనాలు చెప్పినాయి. కమల్ హాసన్ అయితే సామాజిక సమస్యలపై దృష్టి పెట్టడం అవసరమని అన్నట్లు కొన్ని రాజకీయ చర్చల్లో చెప్పుకొచ్చిండు. శరత్ కుమార్ వంటి సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ పథకాలను, అంశాలను స్వాగతిస్తున్నట్లు వార్తలు వచ్చినాయి. విజయ్ను చాలా మంది అభిమానులు మార్పు నాయకుడిగా చూస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం సినిమా ప్రజాదరణ కంటే పరిపాలన ముఖ్యమని విమర్శలు చేస్తున్నాయి. విజయ్ సర్కారు పనితీరు ఎట్లా ఉంటుందో ముందు చూడాలి. గట్లనే దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.